కాంగ్రెస్ పార్టీలో ఎవరి బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారో తెలియదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి వచ్చేవారు నేరుగా పార్టీ కార్యక్రమాలను అది కూడా తామే తెలంగాణ నేతలమన్నట్లుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపాదాస్ మున్షి నేరుగా పాలనలో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఏకంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జూలై 31 నుండి తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇన్ఛార్జుల్ని నియమించారు. సహజంగానే కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం ప్రభుత్వం కూడా పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. వారం రోజుల పాటు ముందుగా ఖరారు చేసిన నియోజకవర్గాల్లో 8 నుండి 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం, కార్యకర్తలను యాక్టివ్ చేయటం, ప్రజల సమస్యలను నేరుగా వినటం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు రుణమాఫీ, వెనకబడిన తరగతుల జాతిగణన వంటి పథకాలను ప్రచారం చేయటం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్రలోనే పార్టీలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం మెరుగుపరచటం, సంతృప్త నాయకుల సమస్యలను పరిష్కరించటం వంటివి చేయాలనుకుంటున్నారు. ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ వెంట టీపీసీసీ చీఫ్ ఉంటారు.